ఈ కండిషన్స్ మనం యంగర్ ఏజ్ గ్రూప్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో ఏ భాగానైనా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. అంటే మీ మౌత్ నుంచి మొదలై మీ ఏనల్ కెనాల్, అంటే ఎక్కడి నుంచి అయితే మీరు మోషన్ పాస్ చేస్తారు, ఇందులో ఏ పార్ట్ అయినా కూడా క్రోన్స్ డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ మెయిన్లీ మీ లార్జ్ బౌల్ ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్లీ అంటే 15 years నుంచి 35 years మధ్యలో, కానీ ఏ ఏజ్ లో అయినా కూడా ఈ ఐబిడి అనే కండిషన్ డెవలప్ అవ్వచ్చు. సో మీకు కామన్ గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి? మీ సిమ్టమ్స్ అనేది మీ బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది జనరల్లీ మీకు మోషన్స్ ఎక్కువ సార్లు అవడం, లూజ్ గా లేదంటే బాగా మెత్తగా, ఇంకా మోషన్ లో రక్తం కనిపించడం, లేదా స్లైమ్ మ్యూకస్ అంటాం, అంటే ఒక తెల్లటి పదార్థం మీకు మోషన్స్ లో కనిపిస్తూ ఉన్నా ఇది మీకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉంది అని ఒక ఇండికేషన్. అదే కాకుండా మీరు బరువు తగ్గిపోవడం లాంటివి కూడా చాలా కామన్ గా మనం నోటీస్ చేస్తుంటాం.